2014లో అధికారంలోకి వచ్చినాడు నిర్మల్ల పరిస్థితి ఏంది, ఇయాల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. మనసు పెట్టి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. 2014లో ఎట్లుండే కరెంటు, 2014లో ఎట్లుండే తాగునీటి పరిస్థితి, 2014లో ఎట్లా ఉండే సాగునీటి పరిస్థితి, 2014లో ఎట్లా ఉండే నిర్మల్ పట్టణం, ఇవాళ ఎట్లా అయింది ఆలోచన చేయండి. ఒక్క మాటలో చెప్పచ్చు, కావాలంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునే తందుకు కుండ లోపలికి చేయి పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. ఇవాళ ఐకే రెడ్డి గారు మంత్రి అయిండు 2 సార్లు, ఏం చేసిండు నిర్మల్ కని ఎవరన్నా అడిగితే ఒక్కటే చెప్పండి, ఇదివరకు 2014 ముందు ఏదన్నా కష్టం వస్తే జిల్లా కలెక్టర్ దగ్గరకో, జిల్లా ఎస్పీ దగ్గరకో, జిల్లా అధికారి దగ్గరకో పోవాలంటే 70-80 కిలోమీటర్ల దూరం ఆదిలాబాద్కు పోవాల్సి పడుతుండే. ఐకే రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు కలలో కూడా ఊహించని విధంగా ఇవాళ నిర్మల్ జిల్లా అయింది. ఇదే నిర్మల్ కేంద్రంగా మీ కలెక్టర్ మీ దగ్గర వచ్చి కూర్చున్నాడు, మీ ఎస్పీ మీ దగ్గర వచ్చి కూర్చున్నాడు, మీ జిల్లా అధికారులు ఖానాపూర్ నుంచి మీరు ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా, ఉట్నూరు నుంచి ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా, కడెం నుంచి అక్కడెక్కడికో ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా, దిలావర్పూరు సారంగాపూర్ నుంచి మామడ నుంచి ఆదిలాబాద్ దాకా పోయే అక్కర్ లేకుండా మీ నిర్మల్కే ఇవాళ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఇవాళ ఇక్కడికే వచ్చినారు.